హాయ్ వ్యూస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్లోకి టీమిండియా దూసుకు వెళ్ళింది. ఇది 5వ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోకి టీమిండియా వెళ్ళడం. అండ్ ఇవాళ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్స్ ఆఫ్ టు టీమిండియా బౌలర్స్, టీమిండియా బ్యాట్స్మెన్ యాజ్ వెల్. ఇద్దరు కూడా సమష్టిగా రాణించి టీమిండియాకి అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు రోహిత్ శర్మ సారథ్యంలో. అండ్ రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్స్లో యాజ్ అ కెప్టెన్గా అన్బీటబుల్ రికార్డ్ అనమాట. గత 23 మ్యాచ్లుగా ఒకే ఒక ఓటమి, మిగతావన్నీ కూడా కన్సిస్టెంట్గా విజయాలు సాధిస్తూనే వచ్చాడు యాజ్ ఎ కెప్టెన్గా రోహిత్ శర్మ. సో ఈ మధ్య కొంతమంది రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు చేశారు. కొంతమంది రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ నాయకురాలు, నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆవిడ రోహిత్ శర్మ ఫిట్గా లేడు, లావుగా ఉన్నాడు, రోహిత్ శర్మ టీమిండియా వీకెస్ట్ కెప్టెన్ అని చెప్పి ఎక్స్ వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆవిడ ఆ ట్వీట్ డిలీట్ చేశారు కూడా. కానీ ఆవిడ క్షమాపణ మాత్రం చెప్పలేదు. పెద్ద అవుట్రేజ్ వచ్చింది ఆవిడ కామెంట్స్పై. టీమిండియా ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ చాలా మండిపడ్డారు. బట్ ఇవాల్టి మ్యాచ్ ఆవిడ చూసినట్టయితే ఆవిడ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటారు. కోర్స్ ఆవిడ తీసుకున్నా తీసుకోకపోయినా వెనక్కి పెద్దగా ఫరక్ పడేది లేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి వ్యక్తో, ఎలాంటి సారథో మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ విశ్లేషణ కంటే ముందు మన ఇండియన్ క్రికెటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆ రికార్డ్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఐసీసీ వన్డే టోర్నీలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో అతను యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు. ఐసీసీ వన్డే టోర్నీలో రోహిత్ శర్మకి ఇది ఇవాళ మ్యాచ్లో కొట్టిన 65th సిక్స్. దాంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న 64 సిక్స్ల రికార్డ్ని రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. అండ్ స్టార్ బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో చేజింగ్లో 8,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతని అందుకున్న రెండో బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 8,720 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అండ్ విరాట్ కోహ్లీ 8,000 పైగా పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరికి దరిదాపుల్లో మరే బ్యాట్స్మెన్ కూడా లేడు. అండ్ కంగ్రాచులేషన్స్ టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ యాజ్ వెల్. కేఎల్ రాహుల్ కూడా ఒక రికార్డ్ సాధించారు, మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ వన్డే ఇంటర్నేషనల్స్లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు కేవలం 77 ఇన్నింగ్స్లో మాత్రమే. అండ్ కేఎల్ రాహుల్ యావరేజ్ వచ్చేసి 48. సో ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ ఇవాళ టీమిండియా తరపున రేర్ మైల్ స్టోన్స్ అచీవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్. టీమిండియా ప్రీవియస్ కెప్టెన్స్ సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వీరందరూ కూడా హిస్టరీని రీరైట్ చేశారు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా సక్సెస్ఫుల్ కెప్టెన్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఐసీసీ టోర్నమెంట్స్లో, వైట్ బాల్ ఐసీసీ టోర్నమెంట్స్లో రోహిత్ శర్మ అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ ఒకసారి తెలుసుకుందాం. 2022 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్కి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా దూసుకువెళ్ళింది. అలానే 2023 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళింది. 2024 T20 వరల్డ్ కప్ విజయం సాధించింది. అలానే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్లోకి దూసుకువెళ్ళింది. సో రోహిత్ శర్మ సారథ్యంలో వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ ఇవి. అండ్ ఇవాల్టి మ్యాచ్లో టీమిండియా విజయానికి కారణాలు ఏంటి అంటే ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ కంప్లీట్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ టేక్ ఏ బౌ డైరెక్ట్ హిట్తో రన్అట్ చేశాడు అలెక్స్ క్యారీని. అలెక్స్ క్యారీ కనుక క్రీజ్లో ఉంటే ఆస్ట్రేలియా స్కోర్ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేసి ఉండేది. సో అలెక్స్ క్యారీ వికెట్ తీయడం అనేది నిజంగా మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. అండ్ లాంగ్ ఆన్లో విరాట్ కోహ్లీ చేసిన ఫీల్డింగ్ కావచ్చు, అదంతా కూడా అద్భుతం. అలానే రవీంద్ర జడేజా ఫీల్డింగ్ ఎఫర్ట్, ప్రతిదీ కూడా ఇవాళ ఫీల్డింగ్ విభాగంలో టీమిండియా 100% పెట్టింది. బ్లడ్ పెట్టి ఆడారు ఫీల్డింగ్లో. అలానే బౌలింగ్లో టీమిండియా స్ట్రాటజీస్ అన్ని వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా మ్యాక్స్వెల్ వికెట్ అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అలానే ట్రావిస్ హెడ్ వికెట్ వరుణ్ చక్రవర్తి తీశాడు. సో కంప్లీట్లీ ఎక్కడికక్కడ ఆస్ట్రేలియా బిల్డ్ చేస్తున్న స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్ అన్ని కూడా టీమిండియా బౌలర్స్ బ్రేక్ చేస్తూ వచ్చారు రోహిత్ శర్మ యొక్క సూచనలు, సలహాలతో. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ ఆడుతున్నప్పుడు కామెంటేటర్ కొన్న అంబట్ రాయుడు కామెంట్ చేశారు ఏమని, ఆస్ట్రేలియాకి ఒక అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి టీమిండియా బౌలింగ్ ఆడి అలవాటు అయిపోయింది, కాస్త ఈజీగానే ఆడేస్తూ ఉంటారు టీమిండియా బౌలింగ్ని అని ఇంచుమించు ఇదే అభిప్రాయం వచ్చేలాగా అంబట్ రాయుడు కామెంట్ చేశారు. స్టిల్ ఇది ఒప్పుకోవాల్సిన విషయమే, మన టీమిండియా బౌలింగ్ వాళ్ళకి అలవాటే. అయినా కానీ టీమిండియా స్పిన్నర్స్, బౌలర్స్ ఆస్ట్రేలియాని ప్రొజెక్టెడ్ స్కోర్ చేయకుండా కట్టడి చేశారంటే ఎంత అద్భుతమైన స్ట్రాటజీతో ఇవాళ వాళ్ళు ఆడుంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే నెంబర్ 3, నెంబర్ 4 చాలా సెక్యూర్డ్. వీళ్ళు ఉన్నంత వరకు టీమిండియా విజయాలకి డోకా లేదు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. ఒకవేళ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయినా కానీ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఎంత కమిట్మెంట్తో, ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో అర్థమవుతుంది. వన్డే ఇంటర్నేషనల్స్కి పర్ఫెక్ట్ ఫిట్ శ్రేయస్ అయ్యర్. సో రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ని ఈ నెంబర్ 4 పొజిషన్కే పరిమితం చేయాలి. ముందు మ్యాచ్లో కూడా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకుండా. ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయిపోయినా కానీ త్వరగానే విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ బిల్డ్ చేసిన ఇన్నింగ్సే ఈ మ్యాచ్కి కీలకం. రెండో ఇన్నింగ్స్లో ఒక రకంగా టీమిండియా విజయానికి పునాది పడింది రెండో ఇన్నింగ్స్లో అంటే ఖచ్చితంగా వీరి ఇన్నింగ్సే. అండ్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా ఆడిన తీరు చూస్తుంటే ఇక టీమిండియా విజయం లాంఛనప్రాయం అయిపోయింది. అఫ్కోర్స్ లాస్ట్లో హార్దిక్ పాండ్యా 6తో ముగిద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. అండ్ కేఎల్ రాహుల్ ఆ పని పూర్తి చేశాడు, 6తో ఈ మ్యాచ్ని ముగించాడు. సో ఓవరాల్గా
బ్యాట్స్మెన్ బౌలర్స్ అందరూ కూడా సమష్టిగా రాణించి ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియాని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోకి తీసుకువెళ్లారు. ఫైనల్స్లో కూడా టీమిండియా అద్భుతమైన విజయం సాధించి కప్పు కొట్టాలని కోరుకుందాం. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా విరాట్ కోహ్లీ ఎన్నికయ్యారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఇవాళ మ్యాచ్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ. అండ్ చేజింగ్లో విరాట్ కోహ్లీ ద చేజ్ మాస్టర్ అని చెప్పి ఎందుకంటారో మరొకసారి నిరూపించాడు. అండ్ వేరొక ప్లేయర్ సక్సెస్ని విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేసే తీరు నిజంగా మరే ప్లేయర్ కూడా అంత జెన్యున్గా అంత ఆర్గానిక్గా ఎంజాయ్ చేశారు. విరాట్ కోహ్లీ నిజంగా కేఎల్ రాహుల్ సిక్స్లు కొడుతుంటే తను నాన్ స్ట్రైకర్గా ఉండి తను ఎంజాయ్ చేస్తున్న తీరు, అప్రిషియేట్ చేస్తున్న తీరు నిజంగా అసలైన స్పోర్ట్స్మెన్షిప్కి అద్దం పడుతుంది విరాట్ కోహ్లీ యొక్క ప్రవర్తన.